వెంటనే బాబుని సంతకిచ్చారా, లేకపోతే చచ్చిపోతానంటారా? నీ బిడ్డను నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, నేను కూడా నా బిడ్డని అంతగా ప్రేమిస్తున్నాను. ఎక్కడ దాచావమ్మా? నీకేం కావాలో చెప్పు. నేను ఈ హవేలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అంతే కదా? అలాగే అలాగే వెళ్ళిపోతాను. బాబుని తీసుకొచ్చివ్వు. మిమ్మల్ని హవేలీ వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి ఆవిడెవరు? ఆవిడకేం హక్కు ఉంది? ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. బాబు సంగతి ప్రతాప్ గారు చూసుకుంటారు. ఇచ్చిన గంట గడువు పూర్తి కాగానే ప్రతాప్ గారే ఫోన్ చేస్తారు. ప్రతాప్ ఫోన్ చేశాడు. చెప్పు ప్రతాప్. సందీప్, బాబు దొరికాడు. వాట్? బాబు దొరికాడా? ఎలా ఉన్నాడు? క్షేమంగానే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్నాడా? అవును, సంధ్య తీసుకొచ్చింది. సంధ్య తీసుకువెళ్ళిందా? అలా ఎలా తీసుకెళ్ళింది? అవన్నీ తర్వాత చెప్తాను. మీరొచ్చి బాబుని తీసుకెళ్ళొచ్చు. నాన్నగారు. రేయ్, ఏమంటారు? ఇప్పుడేమంటారు? నన్ను దొంగని చేసి నిలదీశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా పరువు తీశారు. ప్రతాప్ గాడు బాబుని తన ఇంట్లోనే దాచుకొని నన్ను బెదిరించి వెళ్ళాడు. వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను. అమ్మా ప్లీజ్, గొడవ పెంచొద్దు. బాబు దొరికాడు, అంతే చాలు. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. మీకు ప్రత్యేకంగా ఎవరి మీద అనుమానం ఉందా? ఉంది, మాకుంది. ఎవరి మీద? ఈ ముసల్దాని మీద. అందరం ఇక్కడే ఉన్నాం. నీ ఎంక్వైరీ మొదలుపెట్టు. సందీప్, సందీప్, వెంటనే వెళ్ళి బాబుని తీసుకురా. వాళ్ళ అమ్మల కోసం దిగులు పెట్టుకుని ఎంతగా ఏడుస్తున్నాడో. వెళ్ళి తీసుకురా. సందీప్, పద వెళ్దాం. సందీప్, నేను వస్తాను. వెళ్ళండి. పదండి.
ఊరుకు నాన్నా. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మ కావాలా? ఇదిగో ఇక్కడ అన్నాను కదా, నేనే మీ అమ్మని. చూడు, అమ్మా అమ్మా చెప్తుంటే నీకు కదా ఏడు పాపుతావా లేదా? చెప్తుంది సంధ్య. బాబుని లైవు, నేను ఓదారుస్తాను. రా నన్న బంగారు. ఇవ్వమ్మా. ఇవ్వను, అస్సలు ఇవ్వను. బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడే. ఏడిస్తే ఏడవని, ఏం కాదు. ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు. ఏంటమ్మా సంజయ్ ఇది? అదంతే. నమ్మను, మిమ్మల్ని అస్సలు నమ్మను. నన్ను ఏమార్చి బాబుని తీసుకెళ్లి వాళ్ళకిచ్చేస్తాను. అయ్యో ఏడొద్దు నాన్న. అసలు బాబు నా దగ్గర ఉండడమే మీకు ఇష్టం లేదు. నేను సంతోషంగా ఉండడం కూడా మీకు ఇష్టం లేదు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? మరి ప్రతాప్ ఇందాక బాబుని లాక్కోబోయాడు. లేదు నాన్న, లేదు. సంధ్య, నువ్వు వీడి కన్న తల్లివి కాకపోయినా వాడి మీద ఎంతో ఆపేక్షను పెంచుకుంటున్నావు, వదలలేకపోతున్నావు. నువ్వే ఇలా ఉంటే ఇక వీడి కన్న తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో, వీడి కనపడక ఎంత కంగారు పడుతుందో, ఎంతగా ఏడుస్తుందో ఆలోచించావా? మరి నా ఏడుపు సంగతి ఎవరు ఆలోచిస్తారు? నా గురించి ఎవరు పట్టించుకుంటారు? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాతో చెప్పుకో. చెప్పుకుంటే నా సమస్య తీరుస్తావా? నీ బాధని కన్నీళ్ళని పంచుకుంటాను. పంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా బాధపడ్డానికి, కన్నీళ్లు పెట్టుకోవడానికి నా కోపిక లేదు. అందుకే ఎవరి సహాయం లేకుండా నా సమస్యని నేనే పరిష్కరించుకున్నాను. నా బాబుని నేనే తెచ్చుకున్నాను. సంధ్య, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని. నా భార్య మరొకరి బాబును దొంగిలించింది అంటే అది నాకెంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించు. నేను నా పరువుని పోగొట్టుకోవటం నీకు మాత్రం సంతోషం అని చెప్పు. నువ్వు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్వి. రుణాల్ని, నీ భార్య కడుపులో బిడ్డని కిరాతకంగా చంపేసింది. ఏమీ చేయలేకపోయావు. అది నీకు పరువు తక్కువ కాదా? సందీప్ దేవుడు ముందు ప్రమాణం చేసి కూడా నీ భార్యకిచ్చిన మాట తప్పాడు. అయినా నువ్వేం చేయలేకపోయావు. అదే నీకు పరువు తక్కువ కాదా? నీ భార్య గొడ్రాలు అనిపించుకోవడం నీకు పరువు తక్కువ కాదా? ఇన్ని విషయాలు నీ పరువు పోయినా రాజీపడి తల ఉంచుకుని బతుకుతున్నావు. అలాంటప్పుడు నేను బాబుని ఎత్తుకొస్తే పరువు పోతుందంటే ఎందుకు గగ్గులు పెడుతున్నావు? ప్రతాప్ నపర్థం చేసుకోకమ్మా. అత్తయ్య, మీరు ప్రతాప్కి కన్న తల్లి కాదు. అయినా మీ దగ్గర పెరిగాడా లేదా? మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాడా లేదా? అలాంటప్పుడు ఈ బాబుతో నేను అమ్మ అని పిలిపించుకోవడం తప్పెలా అవుతుంది? స్వార్థం ఎందుకు అవుతుంది? నీకు న్యాయం, నాకు న్యాయమా? పక్షపాతం లేకుండా ఆలోచించండి అత్తయ్య. అర్థం చేసుకోండి. దయచేసి మా జోలికి రావద్దు. మా లోకల్లో మమ్మల్ని బతకనివ్వండి. సంధ్య, ప్లీజ్, నన్ను నా బాబుని వేరు చేయొద్దు. ఏడవద్దు నాన్న, ఏడవద్దు. మీ అమ్మ ఏడుస్తుంటే నీకు ఏడుపు వస్తుందా? పోనీలే, నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు.
నేను ఏడవను నాన్న, అస్సలు ఏడవను, సరేనా? నువ్వు కూడా ఏడుపు మానేయాలి, నా బంగారు తండ్రి కదూ. ఓ, నిద్రొస్తుందా? పడుకుంటావా? రా, నీకు జోలపాట పాడతాను. బజ్జు నాన్న, పడుకుంటే మీ నాన్న మనల్ని దూరం చేస్తాడని భయంగా ఉందా? పైకిలా గట్టిగా మాట్లాడతారు కానీ మీ నాన్న మంచోడు, మనల్ని దూరం చేయడు. నెమ్మదిగా మనసు మార్చుకుని నీ మీద ప్రేమ పెంచుకుంటారు, నిన్నెత్తుకుని ముద్దులాడతారు. నువ్వేడవకుండా బుద్ధిగా బజ్జోవాలి. నేను నీకు జోలు పాడతాను. ఊరుకున్నానా? ఊరుకో. ప్రతాప్, ఫస్ట్ టైం బొమ్మకు కాకుండా నిజమైన బిడ్డకి, నా బిడ్డకి, మన బిడ్డకి జోలపాట పాడబోతున్నాను. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో రాజేశ్వరీదేవి గారు, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇది కన్నీళ్ళు కాదు రాజావారు, ఒక్కసారిగా గుండెలోని టెన్షన్ తగ్గి ఇలా. టెన్షన్ ఎందుకు? అదేంటి రాజావారు అలా అంటారు? ఏంటి దీపం, ఈ హవేలి వారసుడు, నా మనవడు కనబడకుండా పోతే నాకు టెన్షన్గా ఉంటదా? అవును, నిజమే. అందరూ నన్ను తిట్టుకునేవాళ్ళు. మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటారు రాజేశ్వరీదేవి గారు? బాబుని ఏడిపించి ఒంటరిగా హాల్లో వదిలేసి వెళ్ళాం. ఇదంతా పెద్దదానిగా నా సమక్షంలోనే జరిగింది కదా. బాబుని రూపా ప్రియాంక గారికి దగ్గర చేద్దామని మీరు ప్రయత్నించారు. మంచి ఉద్దేశంతో చేసిందే కదా. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. అందులో మీ తప్పే ఉంది రాజేశ్వరీదేవి గారు. నా భయం నాకుంటుంది కదా రాజావారు. ఎంతైనా
నేను ఈ హవేలీలో పరాయిదాన్నే కదా. కాదంటారా? ఎందుకు కాదంటారు పాపం? నువ్వింత ప్రేమగా గోముగా గారాలు పోతూ అడుగుతూ ఉంటే ఎలా కాదంటారు? ముసలాడి వీక్ పాయింట్ పట్టుకొని ఆడిస్తున్నావు కదే మాయలాడి. ముసల్దానా! తగ్గు. ఇందాకడ్నించి చూస్తున్నాను, చుట్టూ ఎవ్వరూ లేనట్టు, ఈ లోకంలో మీ ఇద్దరే ఉన్నట్టు తెగలా వాడేసుకుంటున్నారు. ఏమైంది రాజేశ్వరీదేవి గారు? ఎందుకా కన్నీళ్లు అంటూ అయ్యగారు టెన్షన్ పడిపోవడం? ఇవి కన్నీళ్లు కావు రాజావారు, ఆనంద బాష్పాలు అంటూ అమ్మగారు ఓవరాక్షన్ చేయడం. ఏమిటిదంతా? వీధి నాటకం అనుకుంటున్నారా? ప్రేమాభిమానాల విలువ తెలియని వారికి ఇదంతా వీధి నాటకంగానే అనిపిస్తుంది. ఓ, అర్థమైంది. అర్థమైందిరా ముసలడా. దొరగారికి లేటు వయసులో ఘాటు ప్రేమ కావాల్సొచ్చింది. అందుకే ఈ నంగనాచి కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. మృణాల్ని అడ్వాంటేజ్ తీసుకున్నావు. నట్టింట్లో తిష్ట వేశావు. ఆడిస్తున్నావే ఈ ముసలాన్ని, బొంగరలాగా ఆడిస్తున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. బెటర్ మైండ్ యువర్ బిహేవియర్. కట్టుకున్న దాని ముందు సిగ్గు లేకుండా ఇలా సిగ్గు విడిచిన వాళ్లతోటి సరసాల ఆడుతూ ఉంటే మండుతుంది. ఏం చేస్తానో నాకే తెలీదు. మా రాజేశ్వరీదేవి గారిని ఇంకొక్క మాట అంటే నాలిక తెగ్గొస్తాం. రే ముసలడా! ముసల్దానా, సిగ్గుండాలి. మనవడు కనపడ్డం లేదని తెలిసినప్పుడు కొద్దిగా అయినా టెన్షన్ పడ్డావా? ఇటు చూడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, టెన్షన్ పడుతున్నారు. రాజావారు ప్లీజ్. అది కాదు రాజేశ్వరీదేవి గారు. మనవడి జాడ తెలిసింది కదా, అది చాలు. మనం ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన సంతోషాన్ని మన హవేలి జనంతో పంచుకుందాం. అన్నదానానికి వస్త్రదానానికి ఏర్పాట్లు చేసుకుందాం. నీ బాబుగాడి సొమ్మని దానాలు చేస్తుందట, దానాలు. ఇదిగో, నా డబ్బుతో నీ ఇమేజ్ పెంచుకుందాం అనుకుంటున్నావా? కుదరదు, అస్సలు ఒప్పుకోను. షటప్! నీ పర్మిషన్ ఎవరు అడగడం లేదు. దానాలు జరిగి తీరతాయి. కావాలంటే ఓ బొచ్చ పట్టుకుని నువ్వు కూడా వచ్చే లైన్లో నుంచో, అంతే. రే ముసలడా! సారీ మృణాల్ని, నవ్వు ఆపుకోలేకపోయాను. నవ్వుతావే, నవ్వుతావు. ఒళ్ళు కొవ్వెక్కి. చా, అలా అనిపిస్తోందా? డైటింగ్ బాగానే చేస్తున్నానే. అందరూ చిక్కిపోయావంటున్నారు. పైగా కాస్త ఒళ్ళు చేయమని అందరూ సలహా కూడా ఇస్తున్నారు. షడప్! వెట్టకారాలొద్దు. లుక్, రాణి మృణాల్ని దేవి గారు, ఈ హవేలీలో నీ వైభోగం ఇంకా ఎన్నో రోజులు సాగదు. మెడనిండా నగలు దిగేసుకొని, ఖరీదైన చీరలు కట్టుకొని, అద్దం ముందు నిలబడి నీ డాబు చూసి నువ్వే మూర్చిపోవాలి తప్ప ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నోరు ముయ్యవే డూప్లికేట్ రాజేశ్వరీదేవి. చివరకు నీ ఒక్కగానొక్క కొడుకు కూడా నీ వైపు నిలబడడు. నువ్వు ఒంటరివి కాబోతున్నావు. నీ వల్ల కాదే. నా కొడుకుని నా నుంచి దూరం చేయడం నీ తరం కాదు. చూస్తూ ఉండు. ఛాలెంజ్. నేనేంటో వాడికి తెలిసినా, నా మీద వాడికి కోపం ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా వైపే ఉంటాడు. నా మాటే వింటాడు.
అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకే. ఉమ్, అది చూద్దాం. తీసుకెళ్ళండి. నా బాబు నా బాబు సంధ్య, try to understand. Control yourself. తీసుకెళ్ళండి. నా బాబు నాకు ఇచ్చేయండి. నా బాబు సంధ్య, are you mad? అర్థం చేసుకోవే. నా పరువు తీయకు.